మకర రాశి వాళ్లకు ఈ వారం కృషి పట్టుదలతో కూడినటువంటి వారంగా ఉండబోతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి స్వంత ఇంటి కలను కూడా సాధించుకునేందుకు మంచి మంచి అడుగులు వేయగలుగుతారు. మీ యొక్క కలను కూడా సాకారం చేసుకోగలుగుతారు. ఎంతో శ్రమించిన తర్వాత కలిగేటటువంటి అభివృద్ధి ఈ వారం మీకు చాలా ఆనందాన్ని కలిగించబోతుంది. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఆస్తులు భూములకు సంబంధించినటువంటి వ్యవహారిక విషయాలు ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు సహకారం కొన్ని రకాల శుభ ఫలితాలను పొందేందుకు కూడా మేలు చేస్తూ ఉంటాయి. ఈ వారం పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. గతంలో ఇప్పటికే పెట్టినటువంటి పెట్టుబడుల వలన కొన్ని లాభాలు కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో పోటీతత్వంతో ఉన్నప్పటికీ కూడా అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మీ యొక్క కష్టపడేటటువంటి తత్వం మీ యొక్క ఆర్థిక స్థితిగతుల మంచి అభివృద్ధి కోసం దోహదపడుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. నిర్లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోకూడదు. తద్వారా దీర్ఘకాలికమైనటువంటి లాభాలు కూడా పొందగలుగుతారు. ఈ వారం కుటుంబ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మిశ్రమ వాతావరణాల నుండి సంతోషకరమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. అయితే ఆర్థిక విషయాలతో పాటు ఆరోగ్య విషయాల్లో కూడా ఈ వారం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తద్వారా పెద్దగా ఒత్తిడి లేకుండానే ఈ వారం గడిచిపోతుంది. మీ ప్రయత్నాలకు మంచి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. సంతోషాలు శుభవార్తలు కూడా పొందుతుంటారు. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో శ్రీరాముణ్ణి పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. రామనామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండాలి. అట్లాగే రామాష్టకమును పారాయణం చేస్తూ ఉండటం ద్వారా ఆత్మవిశ్వాసాలతో కూడినటువంటి సంతోషాలు పొందవచ్చు.